క్రియలు ఏమన్నా ఉంటే నాలో నుంచి తొలగించి నాకు మంచి మారు మనస్సును దయచేయండి. అయ్యా మారు మనస్సు దయచేయండి. ఆత్మీయుడిగా నీ కొరకు ఫలించేటట్టు నాకు మంచి మనసు ఇవ్వండి అయ్యా అని యేసయ్యని అడగొచ్చు కదా. దేవుడు ఇస్తాడు కదా అన్నాడు. చూడండి ఎంత చక్కగా అంటున్నాడు. మనం అంటామా, నీకు ఇష్టమైతే నాకు ఈ ఉద్యోగం ఇయ్యా, నీకు ఇష్టమైతే నాకు వివాహం చేయ్యా, నీకు ఇష్టమైతే నాకు ఇది చేయ్యా, అయ్యా 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 యేసయ్య అంటావా? నువ్వు చేయాల్సింది అంతే, నాకు ఇది ఇవ్వాల్సిందే, నువ్వు అది చేయాల్సిందని యేసయ్యనే బెదిరిస్తాం మనం. మనలో ఏముందండి, ఆవేశం ఉండిద్ది కాబట్టి మనం యేసయ్యని బెదిరించేటట్టుగా ఉంటాం. బెదిరించే ప్రార్థన మనలో ఉండకూడదండి. దేవుణ్ణి వినయంగా అడిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ కుష్ఠిరోగి దేవుణ్ణి ఏమడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే అయ్యా నీ చిత్తమైతే నన్ను శుద్ధుణ్ణి అంటే నన్ను బాగు చేయి అని అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడంట, నాకు ఇష్టమేనని నువ్వు అడిగావు కదా, నాకు ఇష్టమే అన్నాడంట. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు కూడా నిన్ను బాగు చేయటం యేసయ్యకి ఇష్టం. కన్నురాలివి ప్రతి పూట ప్రతి నిమిషము ఆయన సహాయమును, ఆయన హెల్ప్ని, ఆయన చిత్తాన్ని ఎతికే వాళ్ళకి ఎక్కడ ఓటమి అనేది ఉండదనమాట. యేసయ్య విజయాన్ని ఇస్తానే ఉంటాడు వాళ్ళకి అపజయం అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, ఎప్పుడు ఆయన సహాయం కోరుకుంటూ ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడు, గెలిపిస్తూ ఉంటాడు. నువ్వు దేవుణ్ణి గెలిపించకుండా, దేవుని సహాయం కోరకుండా నీ ఇష్టంగా నువ్వు నడిస్తే మనకి ఎప్పుడు మేలు జరగదండి. సత్యంగా బోధించాలి కాబట్టి నేను చెప్తున్నాను ఈ మాటలు. మరి ఆయన అక్కడ నుంచొని మరి ఉన్నప్పుడు యేసు ప్రభుతో చెప్తున్నాడు, తనకున్న బాధను కష్టాలను చెప్తూ ఉన్నాడు. మరి ఆయన విని ఉంటాడు ఆ వాక్యం. కొండ మీద చెప్తుంటే, ఎడారిలో చెప్తుంటే, ఎడారిలోనే కదా ఆయన నుంచేది, కొండల్లోనే కదా ఆయన నుంచేది. మరి ఎడారిలో ఉండి ఆయన చెప్తున్న మాటలు విని చక్కగా యేసయ్యని చూడాలి, యేసయ్య కాడికి వెళ్ళి నా బాధను చెప్పుకోవాలి, నా బాధ ఆయన తీరుస్తాడేమో అని ఎంతో ఆశపడి వెళ్ళాడు. ఆశపడే ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడు, తృప్తిపరుస్తానన్నాడు. ఈరోజు నువ్వు ఏ ఆశతో ఉన్నావో అది మంచి ఆశ అయితే దేవుడు తప్పకుండా తీరుస్తాడు.